జీవితంలో కష్టం, సుఖం, పగలు, రాత్రిలాగే వస్తూ పోతూ ఉంటాయి. కానీ చాలాసార్లు చాలామంది ఈ కష్టాల ఊబిలో భరించలేని బాధని ఇక్కడే వదిలిపెట్టాలని అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకొని జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అది చాలా ముందు ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వచ్చే జన్మల్లో మనకి ఇస్తూ ఉంటుంది. అది తెలియక అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇందులో నేను నేచర్, ప్రకృతి ఎలాగా మనకి జీవితం గురించి పాఠాలు నేర్పిస్తుందో సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూసారు కదా, చెట్టు కొమ్మలంతా ఆకులు రాలిపోయి ఎలా ఎండిపోయి ఉన్నాయో. కానీ ఇక్కడ నెమ్మదిగా చిగురించడం మొదలుపెట్టింది. అలాగే భగవంతుడు మనందరికీ కూడా కర్మ సిద్ధాంతంలా చెప్పాలనుకుంటారు. ఆకులు రాలినంత మాత్రాన చెట్టు నరికేస్తే మనకు ఉపయోగం లేదు. మనం మంచి టైం వచ్చే వరకు వెయిట్ చేస్తే అంతా మంచే జరుగుతుంది.